సో, జులై మాసంలో ఆషాఢ మాసం వస్తుంది. అలానే గురు పూర్ణిమ గూడా వస్తుంది కాబట్టి, ఈ మాసంలో ఎటువంటి పూజలు చేస్తే ఫలితాలుంటాయి? అసలు ఏం చేయాలి? గ్రామ దేవతల్ని ఎలా కొలవాలి అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, సంపూర్ణమైనటువంటి ఆషాఢ మాసం అనగానే అమ్మవారిని గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. ఆషాఢం అనగానే నూతనంగా వివాహమైనటువంటి అంటే ఏడాది లోపల వివాహమైనటువంటి ఆ నూతన దంపతుల్ని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకొని హ్మ్. అమ్మాయికి మొట్టమొదటిగా చేతి గోరంటాకుని ఏర్పాటు చేసి అవును. బంధువులు మిత్రులు సకుటుంబ సపరివారం అందరము కలిపి మనము తెలంగాణ రాష్ట్రం అంతను కూడా గ్రామ దేవతలను స్మరించేటువంటి శుభ తరుణము. అవును. ఆషాఢం అనగానే అమ్మ బోనం గుర్తొస్తూ ఉంటుంది. అవును. వరంగల్లో భద్రకాళి మాత, భాగ్యనగరంలో గోల్కొండ మాత, చార్మినార్లో మనకు మహాలక్ష్మి మాత. హ్మ్. అలాగా గ్రామాలలో వీధి వీధుల్లో విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక శోభ మనకుంటుంది. హ్మ్. అంటే అది మనకి ఈ రోజు నుంచి వచ్చే సాంప్రదాయం కాదమ్మా. హ్మ్. నిజాం పరిపాలన నుండి కూడా హ్మ్. అంటే అలాంటి కాల సమయంలో ఆ సంవత్సరము విపరీతమైన వర్షాలు పడి హ్మ్. మూసి నది తెగిపోయి మచూచి వ్యాధి జనాలను కబలించి రోగాల చేత మరణాల చేత బాగా ఇబ్బంది పడుతున్న సందర్భాలలో హ్మ్. ఆ రాజుకు ఏం చేయాలో అర్థం కాలేదట. హ్మ్. అప్పుడు మన హిందువుల యొక్క పండితులను గురువులను ఆ, పిలిపించుకొని, అయ్యా ఏమిటి ఈ విపత్తు జరుగుతుంది, ఏమిటి కారణము అన్నారంట. హ్మ్. మన భాగ్యనగరానికి పట్టణ దేవత అయినటువంటి పెద్దమ్మ తల్లి హ్మ్. అనగా మనకు సహస్రనామములు అంటే మనకు 1000 నామములు ఎలా ఉంటాయో అమ్మవారు 1000 స్వరూపాల్లో ఉంటారు. హ్మ్. అలాగా రేణుకా ఎల్లమ్మ అని అవును. అనేక ప్రాంతాలుగా అంటే అమ్మ ఏ రూపమైనా కూడా నామం ఏదైనా ఏకరూపమే. హ్మ్. మనకు తెలంగాణ రాష్ట్రంలోనేమో మనము నల్లపోచమ్మ, రేణుకా ఎల్లమ్మ హ్మ్. అని ఉంటుంది. అదే అవును. మనకు ఆంధ్రాకి వెళ్ళామనుకోండి నూకాలమ్మ అన్న పరిస్థితి ఉంటుంది. అవును. అదే మనం రాయలసీమకి వెళ్ళామనుకోండి మారెమ్మ, పోలేరమ్మ, పోచమ్మ అనేటివి ఉంటుంది. హ్మ్. కానీ అమ్మ ఏదైనా నామం ఏదైనా కూడా అమ్మ ఏకస్వరూపమే. హ్మ్. వినగా గ్రామ దేవతల యొక్క ఆశీస్సుల కోసము ఆషాఢ మాసంలో మనం ఏం విధి విధానాలు ఆచరించాలి అనేటువంటిది మన పండితులు చెప్పడం వలన హ్మ్. అప్పుడు ముస్లిమ్స్ రాజైనటువంటి వారందరూ కూడా అయ్యా ఏం చెయ్యాలి అన్నారు. హ్మ్. ప్రతి ఇంటి దగ్గర నుంచి స్త్రీమాతలు సూర్యోదయ మునుపురమే నిద్ర లేచి హ్మ్. మంగళ స్నానాలు ఆచరింపచేసి కొత్త కుండను పసుపుతో మంచి అలంకరించి ఇందులో మనం ఇంట్లో తయారు చేసినటువంటి పాయసం కానీ పెరుగన్నం కానీ హ్మ్. లేదంటే కొత్త కుండలో నీటిని కానీ ఏర్పాటు చేసుకొని అందులో వేపాకును ఏర్పాటు చేసుకొని ఆ పైన దీపాన్ని గండా దీపము అంటారు మనం. హ్మ్. దీపాన్ని ఏర్పాటు చేసుకొని బంధువులతో, మిత్రులతో, స్నేహితులతో, సన్నిహితులతో, ఆడపడుచులతో కూడుకున్నట్టు మేళ తాళాల చేత, హ్మ్. మంగళ వాయిద్యముల చేత అందరము వచ్చి అమ్మవారికి గ్రామంలో మధ్యలో ఉంటుంది గనక ఆ హ్మ్. బొడ్రాయి దగ్గర వీటిని ఆ దీపాన్ని ఏర్పాటు చేసుకొని కొందరు కొబ్బరికాయను కొడతారు. హ్మ్. కొందరు బోనం దీపం పెడతారు. మరికొందరు కూడా గ్రామ రక్షణ కోసం, రాష్ట్ర రక్షణ కోసం, హ్మ్. దేశ సంరక్షణ కోసం, పంచభూత సంరక్షణ కోసము జంతు బలి అనేటువంటిది ఉంటుంది. హ్మ్. అది ఎక్కడైనా ఉంటుంది సర్వసాధారణమే. అవును. మనకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చా ఏదొచ్చినా మన సనాతన ధర్మము అనేటువంటిది ఏమిటాయి అంటే హ్మ్. భగవంతుడికి ఫలం, పత్రం, పుష్పం, తోయం ఎలా ఉంటుందో సాత్వికమైన పూజా కార్యక్రమం అలా జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఈ గ్రామ దేవతలకు వచ్చేటువంటి కాల సమయంలో ఇప్పటికి కూడా చూడండి మనము ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ బార్డర్ దాటిన తర్వాత గ్రామ దేవతల యొక్క ఫోటోలు ఉంటాయి. అవును. చెప్పులు వదిలేసి అమ్మ నీ యొక్క ప్రాంతంలోకి నేను వచ్చాను, హ్మ్. నన్ను చల్లగా రక్షించి నన్ను ఈ ప్రాంతం నుంచి మళ్ళీ సురక్షితంగా ఇంటికి పంపించే బాధ్యత నీది అని చెప్పి మన హ్మ్. గ్రామ దేవతలకు దండం పెట్టాలి. అవును. అలాగే మనము ఒక ఆఫీస్‌లోకి వచ్చాం. హ్మ్. సడెన్‌గా కూడా రాకూడదు. హ్మ్. బెల్ కొట్టి హ్మ్. అయ్యా నేను రావచ్చా? హ్మ్. అని అడిగే మనం ఇంట్లోకి ఎలా రావాలనో, హ్మ్. ఒక మనిషిని ఒక పర్మిషన్ తీసుకొని మనం అలా వస్తున్నామో, హ్మ్. మన భాగ్యనగరంలో నివసించాలన్నా,
తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉండాలన్నా, నువ్వు పక్క ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న గ్రామ దేవతల యొక్క ఆజ్ఞ, వారి యొక్క ఆశీస్సులు ఉంటేనే సుభిక్షము అనేటువంటిది మనకు చరిత్ర చెప్తుంది. హ్మ్. కనుక మనం ఆషాఢ మాసం అనగానే బోనము అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. హ్మ్. అలాగా బోన కార్యక్రమాల్ని అంటే మనకు మన భాగ్యనగరంలో ఎక్కువ శాతంగా ఆదివారానికి అందరికి హాలిడేస్ ఉంటాయి కనుక హ్మ్. మంగళవారము, శుక్రవారము, అష్టమి తిథి, పూర్ణిమ తిథి, బహుళాష్టమి, మళ్ళీ అమావాస్య తిథుల యందు అమ్మవారికి మంచి విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అవును. కాకపోతే మన భాగ్యనగరం అంతా కూడా అంత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం అందరము కూడా ఉపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళమే. హ్మ్. ఆ రోజు మనము విశ్రాంతి మనకు దొరకదు. అంటే లీవ్ దొరకదు. హ్మ్. కనుక ఆదివారాన్ని అమ్మవారికి ఇష్టమైన రోజుగా భావించి, హ్మ్. ఆ రోజు మనము ఈ పూజా కార్యక్రమాన్ని ముగించుకొని, అంటే ఆ గ్రామం అంతను కూడా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చేటువంటి వరకు కూడా పసుపు నీళ్లను చల్లుకుంటూ రావడం జరుగుతుంటుంది. వేపాకులతో హ్మ్. చల్లడం వలన మొట్టమొదటి ఏమవుతుంది, ఇప్పుడు వర్షాకాలం అవ్వడం వలన చీమలు, దోమలు, ఈగలు అనేటువంటివి నశించబడతాయి. హ్మ్. గ్రామం శుద్ధి కలుగుతుంది. హ్మ్. అంటే ప్రభుత్వం ఏది కూడా కొన్ని చేయలేదు. ప్రభుత్వము కొంతవరకే చేయగలదు. హ్మ్. శుచి, శుభ్రత అనేటువంటిది మనం ఇంటి నుంచి ప్రారంభం అవ్వాలి కనుక, ప్రతి ఇంటి నుంచి కూడా ఆ పసుపు నీళ్ళతో, వేపాకుతో ప్రోక్షణ చేయడం వలన హ్మ్. ఆ ప్రాంతం అంతా కూడా శుచి, శుభ్రత కలిగి హ్మ్. మచూచి వ్యాధులు, అంటు వ్యాధులు, దోమలతో కూడుకున్న వ్యాధులు ఉండవు కనుక, రావు కనుక ఆ రోజు నుంచి ముస్లిం వారు ఆచరించిన తర్వాత ఆ అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత హ్మ్. సంపూర్ణంగా పంచభూతాలు తృప్తిపడి హ్మ్. ఈ యొక్క సంపూర్ణమైనటువంటి వ్యాధులు నశింపబడి ఆ గోల్కొండ రాజులు కూడా అమ్మను దర్శించడం వలన, అమ్మకు పూజ చేయడం వలన మన గ్రామము, మన రాష్ట్రము, మన దేశం ఎంతో సుభిక్షంగా ఉందని చెప్పి హ్మ్. చరిత్ర మనకు చెప్తుంది. హ్మ్. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనము అంటే పరిపాలన ముస్లిమ్స్ వారు చేసినా, బ్రిటిష్ వారు చేసినా, ఈరోజు మన తెలుగు పాలకులు చేసినా, ఒకప్పట్లో సీనియర్ మోస్ట్ ఎన్టీ రామారావు గారి హయాంలోనైనా, చంద్రబాబు సార్ గారి హయాంలోనైనా, హ్మ్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనైనా, అలాగా హ్మ్. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనైనా, మన రోషయ్య గారి యొక్క హయాంలోనైనా, హ్మ్. మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ సార్ హయాంలోనైనా, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 2వ సంవత్సరంలో కాళ్ళు పెట్టబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా కూడా వీరందరూ కూడా ఈ హ్మ్. బోన కార్యక్రమాలని అద్భుతంగా నిర్వహించి గ్రామ రాష్ట్రం కోసము హ్మ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని చేసుకునే కార్యక్రమం. హ్మ్. కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని వారు కూడా సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క దేవాలయాన్ని కూడా వాళ్ళు దర్శించి అమ్మవారి యొక్క పూజలో పాల్గొని, తల్లి నీ ఆశీస్సులు మాకు ప్రసాదించమ్మా అని చెప్పి వారందరూ కూడా చెప్పుకుంటారు అక్కడ. హ్మ్. అక్కడ మనం చూసినట్టయితే అందుకే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి మనకు క్రికెటర్లు, క్రీడాకారులు అనేక మంది కూడా వచ్చి అమ్మవారికి బోనం మోసి తల్లి నీ ఆశీస్సులు మాకు ప్రసాదించమని చెప్పి మనం చూస్తున్న సందర్భాలు కూడా ఉంటాయి. అవును. కనుక ఆషాఢ మాసం అనగానే అమ్మాయిలకు ఇంట్లో ఉండడం మన అమ్మ, మన అక్క, మన చెల్లెలు, తోబుట్టువులు, బంధువులతో, మిత్రులతో అందరితో నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, చేతికి మంచి గోరెంటాకు, హ్మ్. మంచి పువ్వులతో మనం చక్కగా అలంకరించుకొని ఇంట్లోంచి యథాశక్తిగా నైవేద్యం తీసుకొని వచ్చి గ్రామ దేవతలకు మనం పూజ చేసుకొని, ఆ తదనంతరము మనము అమ్మవారికి పూజ చేసుకొని బంధుమిత్రులతో అందరితో మనము విందు భోజన కార్యక్రమం ఆచరించి అందరికీ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఆషాఢ మాసం అనగానే మొట్టమొదటిగా మనము తెలంగాణలో గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశం ఏంటయ్యా అంటే అమ్మ పూజ చెయ్యాలి హ్మ్. అనేది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. అయితే గ్రామ దేవతల పూజలు ఉంటాయి. మనకు వ్యవసాయ పొలాల్లో ఉంటాం. అంటే మనకు జూన్ నుంచి జూలై మాసం రాగానే మనము పొలాలలో మిరప, పత్తి, జొన్నలు లాంటివి వేసుకుంటూ ఉంటాం. హ్మ్. అలాంటి పూజ చేసేటప్పుడు కూడా ఆ భూమాతకు పూజ చేసి మనం పూజ చేసుకుంటాం. అవును. కనుక భాగ్యనగరమే కాకుండా భారతదేశంలో ఉండబడిన వారందరూ కూడా ఆషాఢ మాసం రాగానే మన భారతదేశంలో అంటే కొన్ని ప్రాంతాల వారు కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులను తీసుకొని వచ్చి వారి చేత పూజ చేయించడం వల్ల వచ్చే ఏడాది లోపల రాముడు లాంటి అబ్బాయి, సీతామాత లాంటి అమ్మాయి వారికి సత్సంతాన సౌభాగ్య స్థితి కలుగుతుంది అనేటువంటిది మనకు చరిత్ర. హ్మ్. అంటే వారికి సంతాన భాగ్యం కోసం చేసేటువంటి కార్యక్రమం. అవును. కనుక మనం అందరం కూడా అమ్మవారి పూజలో పాల్గొందాం. అమ్మవారి యొక్క సేవ చేద్దాం. స్మరణ, ధ్యానము, ఉత్సవము, కార్యక్రమాల్లో పాల్గొంటాం. అదే కాకుండా మనకు ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో విశేషమైనటువంటి ఆదివారం అయిన తర్వాత కూడా అక్కడ రంగము అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అవును. అందుకే ఆ రంగం చేసేది కూడా కార్యక్రమం ఏమిటయ్యా అంటే పరిపాలన గురించి
ఉమ్, రాబోయే కాలంలో ఏం చెయ్యాలి అనేటువంటిది కూడా అమ్మవారు ఒక వ్యక్తి రూపంలో భాషను కలిగించడం జరుగుతుంటుంది. ఉమ్, దాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకులు కూడా గతంలో చేసిన తప్పుల్ని చేయకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమ్మకు సేవ చేయాలి. ఉమ్, గ్రామ, రాష్ట్ర, దేశ అభివృద్ధిలో అందరూ విద్యార్థులు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సంపాదించాలని, స్వయం వృత్తి, స్వయం పరిపాలన కలిగి ఉండాలని, అదే కాకుండా కూడా స్వయం వృత్తులు, సేవా రంగాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు అభివృద్ధి చెందాలని, అంటే అది మన టెక్నాలజీ వైపుగా ప్రయాణం చేయాలని, అందరి ఎవరికి ఏ ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలు అమ్మవారు నెరవేరుస్తుందని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో నమ్మకంతో మనం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అనాదిగా వస్తుంది. మనం కూడా పాల్గొందాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. చరిత్రలో మంచి ఆధ్యాత్మికమైన శోభయాత్రలో పాల్గొనడానికే మనకు ఆషాఢ మాసము అనేటువంటిది కార్యక్రమం ఉంటుంది. ఉమ్. ధన్యవాదాలు గురు. చేస్తాం. అందరము కూడా అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ కలిగి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చిన్న ఆశీర్వచనం. ఉమ్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. హరి ఓం.